నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చాలా నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఇందిరమ్మ పాలన అంటే ఏమిటి అని మన రైతులను పోయి అడిగితే ఏమంటారోల్లా నేను చెప్పాలనా? నేను కూడా రైతు బిడ్డనే. ఇందిరమ్మ పాలన అంటే రైతులను గోసవుచ్చుకునుడు, రైతులను ధోకా చేసుడు, రైతు నోట్లే మట్టి కొట్టుడు, వ్యవసాయాన్ని దండుగ చేసుడు, రైతులు బలిమీటికి పానాలు తీసుకునేటట్టు చేసుడు. ఇదే ఇందిరమ్మ పాలన, రేవంత్ సారు చేస్తున్న పాలన. ఇగో గిట్లనే అంటారు వాళ్ళ. అంటారేంది అంటూరు కూడా. మరి ఎందుకు ఇట్లా అంటున్నారో మీరే కళ్ళారా చూడుర్రి. నమ్మి నానబోతే పుచ్చి బుర్రెలైనాయి. ఇగో ఈ శాస్త్రము ఇనుడే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తాను నేను. చూడుర్రి మన రైతుల అవస్థ ఎట్లున్నదో. నిజం చెప్తున్నా, నాకైతే కండ్ల పొంట నీళ్ళే వస్తున్నాయి. వల్ల ఏసంగి పంట వరద పాలైతున్నది. పండించిన వడ్లు కొనేటోడు రాక, దిక్కు దివానం లేక మార్కెట్ల ముందు రైతులు ఇగో ఇట్లా నెత్తి పట్టుకొని కళ్ళు కాయలయ్యేటట్టు చూస్తాను. వరి కోతలు స్టార్ట్ అయి నెల దాటిపోయింది, కానీ ఇప్పటిదాకా కూడా వడ్లు కొనే మార్కెట్లు స్టార్టే కాలే. అసలే వడ్లు కొనాలన్న సోయి కూడా లేకుండా అవుతున్నదల్లా మన దయగల్ల సర్కారుకు. పాపం చూడుండ్రి వీళ్ళ తన్లాట. రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా పోసిర్రు. కష్టపడి పండించిన పంట వానకు తడిసిపోయి రైతును నిలువుతా ముంచి పడేసింది. ముందే కొంటే ఇంతగనం అవస్థ ఉండునా, ఇంతగనం తన్లాడునా? నిజం చెప్పుండ్రల్లా. ఏడాదిన్నర కింది దాకా గిట్లుండే నా కథ. మన కేసీఆర్ సారు పాలనలా రైతులు అసలు మార్కెట్ కు కూడా రానవసరం లేకుండే. ఊర్లల్లనే సెంటర్లు పెట్టించిండు. కరోనా కాలంలో కూడా ఏ రంది లేకుండా కేసీఆర్ సారు వడ్లను కొన్నాడు. కానీ ఇప్పుడు అంతా ఉల్టా పాల్టా అయిపోయింది. 3 సీజన్లలో కూడా రైతులకు దుఃఖమే మిగిలింది. ఇదా ఇందిరమ్మ పాలన అంటే? ఇదా ప్రజా పాలన అంటే? ఏమన్నంటే కోపాలు బాగొస్తాయి మళ్ళా. అసలు రైతులకు చెప్పిన తీర్ల రుణాలు మాఫీ చేయలేదు. పంట పెట్టుబడి పైసలు ఇచ్చింది లేదు. బోనసులు గీనసులు అన్నారు, ఆ జిగరే తీస్తలేరు. యాళ్లకు ఎరువులు రాలేదు. ఇక ఇది చాలదని కరెంటు కటకట. నీళ్లు రాక రైతులు ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చుకొని పొలాలకు వారించుకున్నారు. గింత గోసన. అసలు 10 ఏళ్లలో ఎన్నడూ లేని తీర్లా రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. పంట నమ్ముకునేందుకు కూడా ధర్నాలు చేయవలసి వస్తుంది. ఓ దిక్కు ఈ నడమంత్రపు వానతోని వడ్లు తడిసిపోతుంటే మన సర్కారుకు షీమ గుట్టినట్టు కూడా లేదాయే. అసలు మన తెలంగాణలో రైతులు ఉన్నారన్న ముచ్చట కూడా మర్చిపోయినట్టే కొడుతుంది. ఇన్నేళ్లు రైతులు రాజుల లెక్క ఉంటే కండ్లు మిట్కు అంటున్నట్టునే పగబట్టినట్టే వేసిర్రు. అసలే నడమంత్రపు వానలత్తాన్నాయి. రాళ్ల వానలు రైతులు పొట్టగొడుతుంది. పొద్దుక్తే చాలల్లా రైతులు గుండె పట్టుకొని గజ్జు వణుకుతున్నారు. ఇంకా కోతలకు రాని పంటలు 1000 ఎకరాలున్నది. ఎట్లనో గట్ల కోతలు చేసి వడ్ల అమ్ముకునేందుకు తిప్పల పడతాండ్రు. కానీ మన సర్కారేమో కొనుడు అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టు ఎత్తాంది. ఎంత ఘోరం వల్ల ఇది. నిజంగా రైతుల పేరు చెప్పి వాళ్లకు ఉన్నయి లేని ముచ్చట్లు చెప్పి అరచేతుల వైకుంఠం చూయించి రైతుల ఓట్లతోని అధికారంలోకి వచ్చింది ఈ షెయి పార్టీ. కానీ ఇప్పుడు ఆ రైతులనే ఇట్లా రోడ్డు పాలు చేసింది. ఇగో గిట్లనే గరమైతున్నారు జనాలు. అయితే ఈ నడుమ ఈడీఓళ్ళు వాళ్ళింట్లా వీళ్ళింట్లా చెక్కింగులు చేస్తాను కదా. ఇక వాళ్ళింట్లా వీళ్ళింట్లో ఏందోల్లా సాక్షాత్తు షెయి పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా మీద కూడా కేసులు పెట్టింది. ఇక మన హైదరాబాద్లో కూడా ఈడీ ఆఫీసర్లు చెక్కింగుల మీద చెక్కింగులు చేస్తాను. అసలు కోట్లకు కోట్ల రూపాయలు ఎట్లా కమాయిస్తున్నారు? ఏడికేలత్తాన్నాయి ఏంది కదా అవన్నీ నడుచుకుంటున్నారు.
సరే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఒక కుక్క కోసం కూడా ఈడీ వాళ్ళు దాడులు చేసిర్రు, చెక్కింగులు చేసిర్రు. అరే అవంటనోళ్ళ కుక్క కోసమే ఈడీ చెక్కింగ్ చేసింది. మరి అది ఏం కుక్క? ఆ కుక్క మీద ఆఫీసర్లకు ఎందుకంత పాయరం పుట్టింది? ఏది ఓ మళ్ళీ కరుచుకొని వద్దాం నడువురి. ఆహా అగో అంటున్నాడు చూడుర్రి పైల్వాను, కుక్కను చూసిండ్రా? కుక్కను, సారీ దీనికి కుక్క అనొద్దు కాదు, మనము స్నూపీ గీపీ అని స్టైల్ గా పిలవాలి. ఇక ఈ కుక్క ఈయనదే. ఈ కుక్క కోసమే ఈడీ ఆఫీసర్లు పనులన్నీ ఇడిచిపెట్టుకొని కోట్ల రూపాయలు దొరుకుతాయి అని అనుకొని ఈయన ఇంటికి చెకింగ్ చేసిర్రు. కానీ ఏమి దొరికిందయ్యా అని అంటే కొన్ని కుక్క బిస్కెట్లు తప్ప ఏమి కానరాలే. అసలు ఈడీ ఆఫీసర్లు ఈడికి వచ్చిర్రంటే ఈ మహానుభావుడు ఈ కుక్కను ఫారెన్ దేశంలోకి వెళ్ళి 50 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నా అని టామ్ చేసే కదా. ఓష్ నీ కుక్కకు 50 కోట్లేంద్రా నాయన, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు కుక్కను గన్ని కోట్లు పెట్టి కొంటారా? అసలు కొన్నోనికి తెలివి లేకున్నా అమ్మినోని కన్నా లేదా అని అనుకున్నారు. అట్లా అంటే ఇది ఉత్తపచ్చి కుక్క కాదు, నక్క కుక్క 2 జాతుల గుణగణాలు కలిగిన ఒక చిత్రమైన కుక్క. అందుకే నేను విచిత్రంగా 50 కోట్లు పెట్టి కొన్నా అని చెప్పుకున్నాడు. ఇక ఇంకేమున్నది, టీవీలల్లా సోషల్ మీడియాలల్లా అంతటా ఈయన పేరే మారుమోగింది. 50 కోట్లు పెట్టి కొనుక్కున్నాడట, కుక్కకు 50 కోట్లట అని అనుకుంటా ఈ కుక్క మీద ఈయన మీద స్టోరీల మీద స్టోరీలు అల్లిర్రు. ఇక ఈ ముచ్చట ఈడీ ఆఫీసర్ల దాకా పోయింది. 50 కోట్లు పెట్టి ఫారిన్ దేశంలో కుక్క కొన్నాడంటే వీడేమో లఫుట్ పని చేసే కొనుంటాడు. వీడిని ఇట్లా చెక్కింగులు చేస్తే ఇంకా బొచ్చడు పైసలు వెళ్తాయి, కేసు పెట్టొచ్చు అని ఈడీ ఆఫీసర్లు ఆశతోని ఈయన ఇంటికి వచ్చి చెక్కింగులు చేసిర్రు. ఆఖరికి అసలు ముచ్చట ఎరకయి నాలుక కరుచుకున్నారు. ఏందయ్యానంటే ఈ కుక్క ఫారెన్ కుక్క కాదట, 50 కోట్ల కుక్క అసలే కాదట. కాకపోతే జనాలను బుగ్గగాళ్ళని చేసి 50 కోట్ల కుక్క అని టామ్ చేసుకున్నారు. ఇక ఈ కాలంలో ఏం చెప్పినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కదా నోళ్ళ. అందుకే ఇట్లా అబద్ధం ఆడి 50 కోట్ల కుక్క అని అనగానే అందరూ నమ్మేసి నన్ను ఫేమస్ చేసిర్రు. ఇక ఈ కుక్కను 1000 రూపాయలు కూడా ఎవడు కొనడు అని సావు కబుర్లు సల్లగా చెప్పిందోళ్ళ. He recently introduced the rarest of rare dog, Carbam's Quinlan, also known as Panda dog. అయితే ఈయనకు కుక్కలను సాదుకునే అలవాటు ఉన్నదట. ఇక ఆడాడ ఉన్న కుక్కలను తెచ్చుకొని ఇది ఈ దేశం కుక్క, అది ఆ దేశం కుక్క, దీనికి ఇన్ని కోట్లు దానికి అన్ని కోట్లు అని పిట్టల దొర కథలు చెప్తాడు. ఇక ఇది నిజమే అనుకొని జనాలు ఈ కుక్కతోని ఈయనతోని సెల్ఫీలు దిగుకుంటా ఏదైనా పేరెంటాలకు చీఫ్ గెస్ట్ గా పిలిపించుకొని పైసలు చదివించుకుంటారట. చూసినావా ఎంత తెలివిమంతుడో, ఆఖరికి కుక్కతోని ఈడీ ఆఫీసర్లను కూడా ఏప్రిల్ ఫుల్ చేసి పడేసిండు. ఇవాళ ఎన్నో తారీఖు? 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. మొత్తం ఎన్ని రోజులు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే మొత్తం 9 రోజులు. ఎరికే కదా చలో వరంగల్ బహిరంగ సభ 27వ తారీఖు నాడు తెలంగాణ అంతటా ధూమ్ధామే నడుస్తుంది. పోన్రి అసలు కేసీఆర్ సారు సభ పెడితే ఎట్లుంటుందో, జనాలు ఎట్లొస్తారో మల్లో మల్క లోకమంతా చూస్తుంది. పాన్రి అసలు ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తుందో చూసేసొద్దాం నడువురి. ఇప్పుడు తెలంగాణలో ఇదే నడుస్తుంది. మన హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి మారుమూలే పల్లె దాకా ప్రతి ఊరు గులాబీ కలర్లో మారిపోయింది. ఏ రోడ్డు చూడు మన పిఆర్ఎస్ సైన్యమే కనబడుతుంది. ర్యాలీలు, పాదయాత్రలు, మీటింగ్లు, అలై బలైలు, ఇంటింటికి పిలుపులు, ఆటలు పాటలు, అగుసుంటుంది. జరిగే సభతోని ఇప్పుడు మన రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలనే మారుతుందని అనిపిస్తుంది.
సభ కోసం ప్రచారాలు ఎత్తాను. పెద్ద పెద్ద లీడర్లే గోడలకు పోస్టర్లు అక్కబెడుతురు, పెయింటింగ్లు ఎత్తురు. ఇగో విపాక మాజీ ఎమ్మెల్యే రేఖకాంతారావు సారథుడు సభకయ్యే ఖర్చుల కోసం కూలి పని కూడా ఎత్తాడు. కార్యకర్తలతో కలిసి ముళ్ళెలు మూటలు మోసిండు. ఇటు మన మల్లారెడ్డి సార్ని చూడరులా ప్రియర్ సభ కోసం ఇంటికి పోయి పిలిపిస్తుండు. అన్నట్టు మన తెలంగాణ భవన్ కూడా ఏమన్నా తయారు చేసిరా? పోస్టర్లు, కేసీఆర్ బొమ్మలు, అగో చెట్లు చూడు గులాబీ కలర్ లా ఎట్లా డిజైన్ చేసిరో. ఇక ఇప్పటికే ఈ బీఆర్ఎస్ సభ కోసము బస్సులు, వ్యాన్లు, కార్లు కిరాయికి ముక్కేపోయినాయట. ఇక ఇంకో దిక్కు అటు ఎలుకతుర్తి మైదాన్లా ఏర్పాట్లు కూడా దగ్గర పడ్డాయి. అంచె జనాలకు ఎసొంటి తక్లీఫ్లు కాకుండా లీడర్లు దగ్గరుండి పనులవి చూసుకుంటున్నారు. నిజంగా కొందరు డాక్టర్లను మొక్కవలసిందేనోళ్ళ. అసలు నన్ను అడిగితే డాక్టర్లు అంటే దేవుళ్లతోని సమానము అని అంటుంటారు, అంతే కదా. వాళ్ళు ఏం చెప్తే అది, ఎట్లా చెప్తే అట్లా, ఇగో ఇట్లా ఇట్లా తలకాయ ఊపుకుంటా వినవలసిందే. అయితే కొందరు డాక్టర్లు ఉంటారు వల్ల పన్ను నొప్పి అని పోతే కన్నును తీసేస్తారు, కాలు నొప్పి అంటే కడుపుల కత్తెరలు పెడతారు. అందరి గురించి అంటలేను, ఒకరిద్దరు అసాంటి మహానుభావులు ఉంటారు. అట్లా ట్రీట్మెంట్లు నడుస్తుంటాయి మరి. కానీ ఇప్పుడు కనీ విని ఎరుగని ట్రీట్మెంటు ఒక దవాఖానలో చేసిండ్రోల్లా. అసలు ఆ డాక్టర్లు చేసిన ట్రీట్మెంట్కు దండేసి దండం పెట్టవలసిందే. అసలు ఇది ఒక వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం, సరికొత్త అధ్యాయం. ఇక ఇంకేమైనా పదాలు ఉంటే మీరే చెప్పుకోండి రోల్లా. ఈ ముచ్చట చూసినాక ఓయమ్మనే అసలు ఏమైందో పురాగా చెప్తా రాన్రిగా. అయ్యయ్యో, నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకైతే పాపం అనిపిస్తున్నదల్లా. వీళ్ళ గాషారం ఏంది గట్ల కూలిపోయింది అని అనిపిస్తున్నది. అరే కాదల్లా, ఎవరికైనా బీమార్ వస్తే వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఈడ మాత్రం కొడుకుకు బీమార్ వస్తే తండ్రికి ఆపరేషన్ చేసిరు. అరే అవునంటేనల్లా, గదే పర్షాన్ కొడుతున్నది నాకు. ఇక ఈయన రాజస్థాన్ ఆయనే ఏదో బీమార్ వచ్చింది, కోటా ఉండే మెడికల్ కాలేజీకి పోయిండు. డాక్టర్ చెక్కింగ్ చేసి కడుపులో ఆపరేషన్ చేయాలి రేపో మాపో అని పంపిరట. సరే అని ఈయన వీళ్ళ నాయనని పట్టుకపోయిండు. ఆపరేషన్ థియేటర్ కాడు ఉంచిర్రు. అప్పుడే డాక్టర్ వచ్చి బీమార్ వచ్చినోని ఇడిచిపెట్టి సాయితకచ్చిన ఆయనను ఆపరేషన్ థియేటర్కు పట్టుకపోయిండు. ఫస్ట్ ఈయనకు కూడా అర్థం కాలేదట ఎందుకు పట్టుకపోతాన్రో. ఇక ఏం కాదు అని అనుకుంటా ఈ తాతకు మత్తు సూదేసి వాళ్లకు దోచిన తీరులో ఆపరేషన్ చేసిర్రు. ఇక ఆపరేషన్ కావాల్సినోడేమో బెడ్ మీద అట్లనే వండుకొనున్నాడు. మంచిగున్నోని మీదనో డాక్టర్ ప్రయోగాలు చేసిర్రు. ఇక ఒక రోజు గడిపినా ఆపరేషన్ చేయకపోయే వరకల్లా ఈ కొడుకు డాక్టర్ని అడిగిండట, ఎప్పుడు సారు నా ఆపరేషను అని. అదేంది మీ నాయనకు చేసినాం కదా, మళ్ళీ ఆపరేషన్ అంటవేంది అని ఉల్టా వాళ్ళే దబాయించిరట. అయ్ బీమారేమో నాకత్తే మా నాయనకు ఆపరేషన్ ఏంది అని ఈయనకు చక్కెర వచ్చినంత పని అయింది. ఇక ఇప్పుడు ఇద్దరికిద్దరు దవాఖానలో పడ్డారు. ఇక చెప్పుర్రి డాక్టర్ల పనితనం ఎట్లున్నదో. చాలా గొప్పోళ్ళు కదా. అసలు ఒక రోగం అత్తే ఇంకో రోగానికి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళని చూసినా కానీ ఒక మనిషికి బదులు ఇంకో మనిషికి ఆపరేషన్ కూడా చేస్తారని నాకు ఇప్పుడే ఎరకైంది. అందుకే ఎందుకన్నా మంచిది పబ్లిక్ పేషెంట్లే కాదు, పేషెంట్తోని దవాఖానకు పోయేటోళ్ళు కూడా జర పైలంగా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు మనం అస్సాం పోదాం రాన్రుల్లో. అస్సాం అంటే మళ్ళేమో అని అనుకోగల్లా, అస్సాం రాష్ట్రానికే పోదాము. ఆడ ఒక ఊరున్నది, ఆ ఊరి జనాలు ఒక కొత్త యుగురం పెట్టుకున్నారట. సంబురాలు చేసుకుంటా మురిసి ముప్పందం అవుతున్నారట. ఇంతకు వాళ్ళు ఏం పని పెట్టుకున్నారు ఏంది కథ ఏది? ఓ మల్క అట్లట్లట్లట్లా పోయేసి వద్దాము రాన్రి. అన్నా ఒక్క నిమిషమే జర కెమెరా అటుకెళ్ళి పెట్టే, నీకు జర పుణ్యం ఉంటుంది. అటు చూడుర్రల్లా. ఇదే గా బుర్దాట చూడుర్రి, ఓగల్ పోగులు ఎట్లా పూసుకుంటుర్రో. లోకమంతా రంగుల పండుగ వేసుకొని మురిసిపోతే అస్సాం రాష్ట్రం
రాష్ట్రంలో ఉన్న ఈ ఊరోళ్ళు మాత్రం ఇగో ఇట్లా బురద పండుగ చేసుకుంటారు. ఊళ్ళో బురదనంతా జమ చేసి కనబడ్డోళ్ళను కనబడ్డట్లు పూస్తారు అన్నట్టు. అందుకే బురద పండుగ నాడు ఆ ఊరి మొగోళ్ళు అంగి లేకుండా తిరుగుతారట. అగో చూడుర్రి వీళ్ళ సంబరం ఎట్లున్నదో. అయ్యయ్యో పిల్లగాన్ని సత్యనాశనం చేసిరు కదా బురదతోని. ఇగో వీళ్ళని చూడు బురద ఊసుకొని ఎంతో మురిసి ముప్పెందమైతుర్రో. ఏమో పట్టుర్రి, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది కదా. ఆ, వచ్చిందా రీళ్ళ ముచ్చట వచ్చిందా? అదే చూస్తా అన్నా. ఇంకా ఇలాంటి కళాపోషణలు మన ముచ్చట్లలో అత్తలేవేంది, పర్ఫార్మెన్స్లు చూయిస్తలేరేంది అని. ఇక మరి అట్లా వచ్చినప్పుడు చెప్పుకోవాలి కదా మనం కూడా. ఏం లేదల్లా, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు చేస్తా, మంచిగానే చేస్తా, ఫోన్లో పెడతా, మంచిగానే లైకులు కూడా వస్తాయి, కామెంట్లు కూడా పెడతారు మంచిగానే. ఏది చేసినా ఒక పద్ధతి పాడు ఉండాలన్నా అద్దా. అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే తెచ్చుకున్నదల్లా ఒక అమ్మగారు ఏం చేసిండ్రు చూడండి రమ్మ. ఇక మీరే ఇక ఈ రీళ్ళు పర్ఫార్మెన్స్ల గురించి ఇప్పటికే చాలా చెప్పిన మీకు. ఇక ఈ అమ్మగారి సంగతి కూడా చూడుర్రి. అయితే ఈ మేడం గారు గంగా నదికి పోయిందల్లా, పుణ్యతానం చేసింది మంచిదే. ఇక ఆ గంగల్నే రీళ్లు చేసే పని పెట్టుకున్నది. అవసరమా? అటెన్కేమైందో చూడుర్రి. సుశిరా కొట్టుకుపోయింది, మళ్ళా కనవాళ్లే మనిషి. ఆ గంగల ఆ పానాలు కూడా పోయినాయి. ఎంత ఘోరం చెప్పిది. అసలు ఏమిటికి వచ్చిన రీళ్ళు, ఎందుకు వచ్చిన రీళ్ళు, కడుపుకొచ్చేదా కాళ్ళకు వచ్చేదా కథ గాని. అరే లేకుంటే ఏందోల్లా మరి రీళ్ళు చెయ్యొద్దు అని నేను అంటలేను, కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉండాలనా అద్దా. వెనకేమైతాంది, ముంగటేమున్నది, ఏడ ఎత్తానో ఏంది కథ అవన్నీ చూసుకోవాలనా అద్దా. ఈడియో మోజుల పడి అసలుకే ఎసరు తెచ్చుకుంటే ఏందన్నట్టు. ఇగో ఈమెనే కాదులో చాలా మంది గిట్లనే చేస్తాన్లు. ఆ దిక్కుమాలిన లైకుల కోసం ఏమేమో సాహసాలు చేస్తాన్లు. వాళ్ళు గోస పడుతున్నారు, ఇంట్లో గోస ఉచ్చుకుంటున్నారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోళ్ళు ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.